ప్రియమైనవారులారా, బాగున్నారా? మరొక వచనం ధ్యానించుకుందాం. మన తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారము క్రీస్తు మనలను ప్రస్తుతపు దుష్టకాలములో నుండి విమోచింపవలనని మన పాపముల నిమిత్తము తన్ను తాను అప్పగించుకొనెను. గలతీ 1:4. ప్రస్తుత లోకము దేవుని దృష్టిలో చెడ్డది. మానవాళ్ళంతా అనేక విధములుగా దుష్ట ప్రభావంలోనే నిత్యుడగు దేవుని యొద్ద నుండి వేరైపోయి దేవుని దృష్టిలో మంచి చేయలేకపోతున్నారు. కాబట్టి ప్రస్తుతపు దుష్ట యుగము నుండి మనలను విమోచించి శ్రేష్టమైన ఈవులను మనకు అనుగ్రహించుటకు ప్రభువైన యేసుక్రీస్తు వారు సిలువలో మన కొరకు తన్ను తాను అర్పించుకున్నారు. శ్రేష్టమైన ప్రతి ఈవియు సంపూర్ణమైన ప్రతి వరమును పరసంబంధమైనవై జ్యోతిర్మయుడగు తండ్రి యొద్ద నుండి వచ్చింది. ఆయన యందు ఏ సంచలత్వమునైనను గమనాగమనముల వలన కలుగు ఏ ఛాయ అయినను లేదు అని వ్రాయబడినది. యాకోబు 1:17. ప్రభువైన యేసుక్రీస్తులో దుష్టత్వమునకు కానీ నరకమునకు కానీ స్థానము లేదు. ఇప్పుడును మరియు పరలోకములోను దేవుని నీతియు సమాధానమును ఎల్లప్పుడూ ఉంటుంది. దేవుడు మీ అందరిని దీవించి విమోచించి కాపాడునుగాక. ఆమేన్.